కార్నియా 3D ప్రింటింగ్ను తెలుసుకుందారు. ఎందుకంటే ప్రపంచంలో సుమారు 4 అంటే దాదాపు 500 కోట్ల మంది అంధత్వంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అంటే ప్రపంచంలో 500 కోట్ల మంది అంధత్వానికి గురవుతున్నారు. ఇందులో 4వ వంతుకి కంటిన్యూ కార్నియా లోపంతో అంధత్వం వస్తున్నట్టు తేలింది. ఈ సమస్యకు ఇంతవరకు కంటి దానం ఇప్పటివరకు పరిష్కారం ఉంది. అయితే కళ్ళను దానం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అవసరం ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది చూపు లేకుండానే జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. ఈ సమస్యను అధిగమించిన లక్ష్యంగా పరిశోధన చేస్తున్నట్టు పరిశోధనలు చెప్తున్నమాట. అందుకనే కార్నియా అనేది 3D ప్రింటింగ్ వచ్చింది. రోగులు కళ్ళ నుంచి బయో ఇంక్ జెల్ లాంటి పదార్థం సేకరిస్తారు. దీనికి కొన్ని రకాల సెల్లను యాడ్ చేసి 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి కార్నియాని ప్రింట్ చేస్తున్నారు అనమాట. అంటే రోగులు కళ్ళ నుంచి బయో ఇంక్ అంటే జెల్ లాంటి పదార్థాన్ని సేకరించి దీనికి కొన్ని రకాల సెల్ని యాడ్ చేసి 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కార్నియాని ప్రింట్ చేస్తున్నారు. ఈ కంటి సమస్యను అధిగమించడానికి లక్ష్యంగా CCMB LVPIలతో కలిసి IITHలో పరిశోధనలు జరిగాయన్నమాట. కుందేలు ఇలా ఇతర జంతువులు కూడా ప్రయోగాలు చేసి మంచి ఫలితాన్ని ఇచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కార్నియా ప్రింటింగ్ చేసి టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతుంది. సాధారణంగా కార్నియా అనేది 10.8 మిల్లీమీటర్ల నుంచి 12.8 మిల్లీమీటర్ సైజులో ఉంటుంది. ఇటీవల కాలంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతుంది. భవనాలతో పాటు జ్యువెలరీ, మానవులు, ఇతర జీవుల అవయవాలు ఇలా అనేక రకాల వస్తువులు 3D ప్రింటింగ్ టెక్నాలజీ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో సూక్ష్మ స్థాయిలో 10 మిల్లీమీటర్ల నుంచి 12 మిల్లీమీటర్ సైజులో ఉండే అతి చిన్న మానవ అవయవాన్ని ఇదే 3D ప్రింటింగ్ పద్ధతిలో రూపొందించడం గమనార్హం. కంటిలో కీలకమైన కార్నియా లోపంతో చూపును కోల్పోతున్న వారి సంఖ్య రోజుకు పెరుగుతుంది. ఎవరైనా కళ్ళు దానం ఇస్తే తప్ప కంటిని అవయవ మార్పిడి చేసే కార్నియాతో చూపు కోల్పోయిన వారు వైద్యులు చూపును ప్రదర్శించలేదు. ఇప్పుడు కళ్ళదానం చేసే వారి సంఖ్య పరిమితంగా ఉండగా కార్నియా అవసరమున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ప్రత్యేక పరిశోధన ప్రాజెక్ట్ కొనసాగిస్తుంది. 3D ప్రింటింగ్ సాంకేతికత ఈ కార్నియాని బయో ప్రింటింగ్ చేయడంపై పరిశోధనలు చేస్తున్నారు. LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్, CCMB ది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ కలిసి IITHలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ఈ పరిశోధన ప్రాజెక్ట్ చేపట్టింది. ఇది సత్ఫలితాలు ఇస్తుందని IITH బయో ఇంజనీర్ విభాగం ప్రొఫెసర్లు చెప్తున్నారు. ఈ పరిశోధనలో రూపుదిద్దిన 3D బయో ప్రింటింగ్ కార్నియాని ముందుగా జంతువులు ప్రయోగించి ఇప్పటికే కుందేలుపై చేసి ప్రయోగం సత్ఫలిస్తుంది. రానున్న రోజుల్లో ఈ 3D బయో ప్రింటింగ్ ద్వారా మనుషులపై ప్రయోగించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే కార్నియా ఎందుకు దెబ్బతింటుందో ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఏదైనా ప్రమాదం జరిగి కంటికి గాయాలైతే ఈ కార్నియా దెబ్బతింటుంది. కంటి ఇన్ఫెక్షన్తో కూడా కార్నియా చెడిపోతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులతో పాటు BP ఉన్న వారికి కూడా క్రమంగా కార్నియాపై ప్రభావం పడుతుంది. దీంతో చూపు మందగించిన వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. కళ్ళ సేకరణతో ఇబ్బంది వస్తున్నాయి. కళ్ళు దానమిచ్చిన వారి నుంచి కంటి సేకరణ ప్రశ్న క్లిష్టంగా మారింది. చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి నిర్ణీత సమయంలో కళ్ళను సేకరించాలి. సేకరించిన కళ్ళను భద్రపరచడం వంటి ప్రక్రియ కొంత వ్యయంతో ప్రయాసంతో కూడుకున్నది. తగిన వైద్య నిపుణులు అవసరం ఉంటుంది. ఈ క్రమంలో వివిధ కారణాలు ఒక్కోసారి సేకరించిన కళ్ళు పాడైపోయి వృధాగా మారుతున్నాయన్నమాట. ఇలాంటి సవాళ్ళను ఈ పరిశోధనలు కొంతమేర పరిష్కరించడం లభిస్తుందని, ఈ కార్నియా 3D ప్రింటింగ్ చేయడం వల్ల చాలామంది కన్ను చూపు లభిస్తుందని అనుకుంటున్నారు. ఈ విధంగా కార్నియా కూడా ప్రింట్ చేసి అందరికీ కళ్ళు రావాలని కోరుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.